హాయ్ అండి. పండగ రోజు ఒక పూర్ణం స్టఫ్‌తో 3 నైవేద్యాలు సింపుల్‌గా. దీనికోసం కుక్కర్‌లో ఒక గ్లాస్ శనగపప్పు, 2 గ్లాసులు నీళ్లు పోసి 4 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్లు, కొంచెం ఉప్పు, నెయ్యి వేసుకొని మరకాచుకుంటూనే పక్కన ఉడకబెట్టుకున్న శనగపప్పుని మిక్సీలో ఏసి మెత్తగా పప్పులాగా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని కొంచెం యాలుక్కాయల పొడి వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని పూర్ణం స్టఫ్‌ని రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరిగిన నీళ్ళల్లో అరకప్పు బియ్యపు పిండిని వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పూర్ణం స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వరిపిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా చేసుకొని లోపల పూర్ణం స్టఫ్ చేసేసుకుంటే పూర్ణం కుడుమైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మోదకు ప్రిపేర్ చేసే దాంట్లో వరిపిండిని పెట్టుకొని పూర్ణంని స్టఫ్ చేసుకొని మోదకైతే ప్రిపేర్ చేస్తాననమాట. రెండిటిని ఆవిరి మీద 15 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బొబ్బట్ల కోసం ఒక కప్పు మైదా పిండి, పసుపు, ఉప్పు వేసి పిండి కలుపుకొని పూర్ణంని స్టఫ్ చేసుకొని ఈ విధంగా బొబ్బట్లయితే ప్రిపేర్ చేశాను. సో, క్విక్ అండ్ ఈజీగా 3 నైవేద్యాలు రెడీ. నచ్చితే గనక లైక్ చేసి ఫాలో చేయండి.